అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ఉద్యమం అయితే పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్ సహా మొత్తం 50 నగరాల్లో ఈ భారీ నిరసనలు జరిగినాయి. కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, ప్యారిస్, స్వీడన్లో కూడా అమెరికా వ్యాపారాల వెలుపులు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగినాయి. నో కింగ్స్ అన్నటువంటి పోస్టర్లు పెట్టుకుని చాలామంది ఉద్యమాలు చేసుకొచ్చారు. అధికారం చేపట్టినప్పటి ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డు దళాలు మోహరించడం వంటి అనేక నిర్ణయాల మీదన ఈ ఆందోళనలు చేసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రదర్శనలకు ప్రణాళిక చేశారు. అవి సక్సెస్ అయినాయి అని చెప్తున్నారు. బారోగ్గుల్లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు 1,00,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తోంది. అయితే ఎట్లాంటి అరెస్టులు చేయొద్దని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ఇండివిజిబుల్ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్బర్గ్ వీటికి లీడ్ చేస్తోంది. ఈ నిరసనలకి డెమోక్రాట్లతో సహా అనేక సంఘాలు, వ్యక్తుల నుంచి కూడా మద్దతు లభించింది. ఈ నిరసన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. హేట్ అమెరికా నిరసనలు ఇవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైపు నో కింగ్స్ నిరసనలు జరుగుతుండగానే ట్రంప్ రాజకీయ బృందం ప్రచార బృందం పోస్ట్ చేసిన వీడియో మరోవైపు చర్చనీయాంశమైంది. అందులో వీళ్ళు నో కింగ్స్ అన్నారు కదా, ట్రంప్కి రాజు దుస్తులు కిరీటం ధరించి ఉన్నట్టుగా ఒక వీడియో స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళే తయారు చేశారు. ఇది బాగా వైరల్ అవుతుంది. అంటే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన 10 నెలల్లోనే ఆయనకు వ్యతిరేకంగా యాజిటేషన్ చేస్తుంటే ఈయన రాచరికంలా వ్యవహరిస్తున్నాడంటే అవును ఆయన రాజే అన్నటువంటిది వాళ్ళ పార్టీ అంగీకరిస్తోంది.